హాయ్ యూస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈరోజు ప్రణాళికలకు సంబంధించిన కొన్ని మోడల్ ప్రశ్నలు తెలుసుకుందాం. ఇవి నిపుణాలో ఇచ్చినటువంటి ఒకసారి చెప్తున్నాను, సో చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, 4 కానీ ఈ బిట్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. కనీసం కాన్సెప్ట్ తెలుస్తుంది. సో ఒకసారి చూడండి. సో దేశంలో రోలింగ్ ప్రణాళిక మొదట ప్రవేశపెట్టిన సంవత్సరము 1978-79. జాతీయ ప్రణాళికలో రోలింగ్ ప్లానింగ్ పద్ధతి ప్రవేశపెట్టిన ప్రభుత్వము జనతా ప్రభుత్వము. సో రోలింగ్ ప్రణాళికను వెనుకబడిన దేశాలకు ఎవరు సూచించారు? గున్నార్ బెర్తల్. సో నిరంతర ప్రణాళిక లక్షణం ప్రతి సంవత్సరము లక్ష్యాలు కేటాయింపులు మారుతాయి. సో ఆర్థికవేత్త లక్డావాలా ప్రవేశపెట్టింది రోలింగ్ ప్లానింగ్. సో రోలింగ్ ప్రణాళికను ఏ కాలంలో రూపొందించారు? 1978 నుండి 1983. సో 6వ పంచవర్ష ప్రణాళిక కాలము 1980-85. నిరుద్యోగిత నిర్మూలనను స్పష్టంగా ఏ ప్రణాళికలో ఉద్ఘాటించారు? సో 6వ ప్రణాళిక ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖను ఏ ప్రతిపాదికన మీద ధృవీకరించారు? సో ప్రతి దినము తీసుకునే ఆహారంలో 2400 క్యాలరీలు. 8వ ప్రణాళిక కాలము 1992-97. సూచనాప్రాయమైన ప్రణాళిక రచన ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? 8వ ప్రణాళిక. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా బలోపేతమయ్యేది సూచనాత్మక ప్రణాళిక. క్రింది వాటిలో భారత ప్రణాళిక లక్షణం కానిదేది? సో నిర్దేశాత్మక ప్రణాళిక. ఈ 3 కూడా భారతదేశ ప్రణాళిక లక్షణాలు. సో సూచనాత్మక ప్రణాళిక ఏ సూత్రంపై ఆధారపడుతుంది? సో ఆన్సర్ వికేంద్రీకృత నిర్వహణ అమలు. సో 8వ ప్రణాళిక ముఖ్యోద్దేశం ఉద్యోగితను పెంచడం. సో 8వ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు విపరీతంగా పెరిగి ఏ స్థాయికి చేరింది? 6.8%. 8వ పంచవర్ష ప్రణాళిక ఉద్దేశించిన వార్షిక వృద్ధి రేటు 5.6%. సో ఎల్పిజి నమూనా అభివృద్ధి 1991 పరిచయం చేసింది మన్మోహన్ సింగ్. సో 1990-91 ఆర్థిక సంస్కరణలు వేటిలో ప్రవేశపెట్టలేదు? శ్రామిక చట్టాలు. సో వృద్ధితో కూడిన సాంఘిక న్యాయం సమానత్వము ఏ ప్రణాళికకు సంబంధించింది? 9వ ప్రణాళిక. సో దేశంలో 10వ ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు? 2002 ఏప్రిల్ 1. 10వ ప్రణాళిక ఏ వృద్ధి రేటును సాధించాలనుకుంటుంది? సో 8% అంటే సంవత్సరానికి 8%. సో 11వ ప్రణాళిక వార్షిక స్థూల ఆంతరిక ఉత్పత్తి వృద్ధి రేటు లక్ష్యము 8.1%. దేశంలో ఇంక్లూజివ్ వృద్ధి ఉద్దేశము ఏ పంచవర్ష ప్రణాళికలో ఉంది? 11వ ప్రణాళికలో ఉంది. సో ప్లీజ్ వ్యూవర్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలామందికి చేరేయండి. సో ఈరోజు నుండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన బిట్స్ను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ మై వ్యూవర్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. చిన్న ఛానల్ అండి. సో థ్యాంక్ యూ మై వ్యూవర్స్.